ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అంటే ఏం చెప్తారు అసలు? మైపాల్ రెడ్డి మీరా? ఈరోజు ఆయన బీఆర్ఎస్ వదిలిపెట్టి కాంగ్రెస్లోకి వచ్చిండు. వచ్చినప్పుడు నువ్వు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడే ప్రయత్నం చేస్తావా, తొక్కిసే ప్రయత్నం చేస్తావా? మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడా, బీఆర్ఎస్లో ఉన్నాడా? ఇప్పుడు నేను అదే మైపాల్ రెడ్డిని అడుగుతున్నాను నేను సూటిగా. అసలు నువ్వు ఏ పార్టీలో ఫస్ట్ తెలుసుకో. రెండు పడవల మీద ప్రయాణం చేయకు, అది నీకే ప్రమాదం, నువ్వే మునిగిపోతావు. నువ్వు ఇటుంటావు అటుంటావు ఇటుంటావు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి జరగడంలో కాటా శ్రీనివాస్ గౌడ్ది కీలక పాత్ర. ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేటోడు ఎవడైనా కానీ అవగాహన ఉన్నోడు, ఎవడు కూడా అన్నం తింటోడు, ఎవడు కూడా పోయి దాడులు చేయమని ఎవడు చెప్పడు. ఆ సంస్కృతి ఎక్కడ కూడా ఉండదు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో ఉంది కానీ ముఖ్యమంత్రి ఫోటో లేదు. పెట్టాలి కదా మళ్ళా. ఇప్పుడు అది ఏమన్నా ఈయన సొంత ఆస్తులు అమ్ముకొని తీసుకోవచ్చు. కానీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్లేదు కాటా శ్రీనివాస్ గౌడ్ని? అంటే మాట్లాడతాము, చర్చిస్తాము, ఏదో ఒక విధంగా సాల్వ్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఊరుకోం, కేసులు పెడతాం అంటుండే కదా. ఎట్లయినా ఊకోం, ఎందుకు ఊకుంటాం? నువ్వు 10 ఏళ్ళు బీఆర్ఎస్లో ఉండి నువ్వు చలామణి చేసినప్పుడే భయపడలే, మేము ఒడగలే దొడగలే, భయపడలే, ఇంకా జరగలే. ఈ రోజు ఎందుకు భయపడతాం? 2 సార్లు కాటా శ్రీనివాస్ గౌడ్ నా చేతిలో ఓడిపోయిండు, అయినా ప్రజలు చీకొట్టినా కూడా బుద్ధి రావట్లేదు, మార్చుకోవాలి ఈ పద్ధతి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు మీకు. అసలు నువ్వు గవర్నమెంట్ సాటి బిడ్డవి. నువ్వు ఎక్కడ గవర్నమెంట్ ఉంటే అక్కడ టక్కున వాలిపోతావు. నిజంగా నీకు సిగ్గుండాలి కదా. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కాటా శ్రీనివాస్ గౌడ్ వైపు ఉందా, మైపాల్ రెడ్డి వైపు ఉందా? కాటా శ్రీనివాస్ గౌడ్ వైపే ఉంటుంది. నికాసమైన కార్యకర్త కాటా శ్రీనివాస్ గౌడ్. దాడికి ప్రతి దాడి తప్పదు అంటున్నాడు మైపాల్ రెడ్డి. రెడీగా ఉన్నారా మీరు? మరి బరాబర్ ఏం దాడి చేసేది ఏంది? కుస్తీపోట్లు ఇవేమన్నా నువ్వు నేను పైలవానికి చేసేది ఉందా? నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలో డిఫరెంట్గా ఉంటాయి పాలిటిక్స్ ఇక్కడ. సో బీఆర్ఎస్లో గెలిచినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి కూడా గూడెం మహిపాల్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, అదే పాత బీఆర్ఎస్ కార్యకర్తలతో ఇక్కడ నియోజకవర్గంలో ఆయన చలామణి అవుతున్నాడని చెప్పి మొదటి నుంచి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. సో తాజాగా అది తారస్థాయికి చేరిపోయింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని చెప్పి మైపాల్ రెడ్డి అంటున్నాడు. సో ఇదంతా కట్ చేస్తే ఒక డిఫరెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇక్కడ. రేవంత్ రెడ్డి ఆయన దృష్టిలో ఉందా, మరి హైకమాండ్ ఏం చెప్తుంది, అసలు ఏం డిసైడ్ చేయబోతుంది ఇక్కడ? సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. నాతో పాటు పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు నాతో పాటు. అన్న నమస్తే. ముందుగా బాగున్నారు, మీరు బాగున్నారా? మొత్తం పటాన్చెరు చుట్టూ తిరుగుతున్నాయి రాజకీయాలని. ఏంటి అసలు అధికార పార్టీ ఎమ్మెల్యే మీరు కాంగ్రెస్లో ఉన్నారు, ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అంటే ఏం చెప్తారు అసలు? మైపాల్ రెడ్డి మీరా? ఇప్పుడు అదే కదా, సమన్వయం లేకనే కదా ఎంత పంచాయతీ. ఈరోజు తను ఒక పెద్దరికంగా ప్రవర్తించాలని చెప్తున్నా నేను. తను సరే ఆయన స్వార్థం కోసం వచ్చిండా, ఆయన మీద కేసులు అయినందుకు భయపడి వచ్చిండా, అది అనేది అందరికీ ప్రజలకు అందరి తెలుసు, ప్రపంచానికి తెలుసు. అది ఈరోజు ఆయన బీఆర్ఎస్ వదిలిపెట్టి కాంగ్రెస్లోకి వచ్చిండు. వచ్చినప్పుడు నువ్వు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడే ప్రయత్నం చేస్తావా, తొక్కేసే ప్రయత్నం చేస్తావా? పార్టీ డెవలప్ కావాలని చెప్పి ఒకవేళ అధిష్టానం కూడా పార్టీ డెవలప్ కావాలి, ఇంకా పార్టీ బలం కావాలని చెప్పి ఆలోచనతో నేను తీసుకున్నప్పటికీ నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నువ్వు వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి రేపు స్థానిక సంస్థల్లో గెలుస్తారనేది కార్యకర్తలకు ఉంటుంది కదా. ఇప్పుడు కార్యకర్తల ఆశయం ఉంటుంది. 15 నిమిషాలు జెండా మోసినాము, ఆ జెండా మోసి కష్టపడి మా ప్రభుత్వం వచ్చింది. సరే ఎమ్మెల్యే కొన్ని అనియానకారాలు ఓడిపోయి వచ్చాము, కానీ మేము ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చినాక మేము ఏదో ఒకటి స్థానిక సంస్థల్లో దీంట్లో గెలవాలనే ఆశ తప్ప వేరేకేముంటుంది కార్యకర్తలకి. ఈయన వచ్చిన తర్వాత మొత్తం కూడా ఏ కాంగ్రెస్ పార్టీ కనీసం మున్సిపల్ ప్రెసిడెంట్లకు, మండల ప్రెసిడెంట్లకు, డివిజన్ ప్రెసిడెంట్లకు, కనీసం కార్యకర్తలకు ఏ ఒక్కరు కూడా చెప్పకుండా ఆయన ఇష్టానుసారంగా ఏది 10 సంవత్సరాలలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కొనసాగినప్పుడు ఏ మాదిరిగా అయితే నడుస్తున్నాడో అదే మాదిరిగా వాళ్ళకే చెప్తున్నాడు, వాళ్ళ మండల అధ్యక్షులకే చెప్తున్నాడు, వాళ్ళ కార్యకర్తగా చెప్తున్నాడు, వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఉంటుంది. కనీసం ఇక్కడ మండల ప్రెసిడెంట్కి ఇంటిమేషన్ ఉండలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ క్యాడర్ మొత్తం కూడా పాత బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని చెప్పి మీ అనుచరులు చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంది? మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడా, బీఆర్ఎస్లో ఉన్నాడా? ఇప్పుడు నేను అదే మైపాల్ రెడ్డిని అడుగుతున్నాను నేను సూటిగా. అసలు నువ్వు ఏ పార్టీలో ఫస్ట్ తెలుసుకో. నువ్వు రెండు పడవల మీద ప్రయాణం చేయకు, అది నీకే ప్రమాదం, నువ్వే మునిగిపోతావు. నువ్వు ఇటుంటావు అటుంటావు. ఏదో ఉండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను పట్టుకొని నడువు. నిజంగా నేను అడుగుతా ఉన్నాయనని
3 సార్లు నీ గురించి ఇంటింటికి తిరిగి కాలుకు బల్పం కట్టుకొని నీకు తిరిగి నీకు ఓట్లు వేపిస్తే నువ్వు నడి రోడ్లో వదిలేసి వచ్చిన వాళ్ళని టీఆర్ఎస్లో ఇటు టీఆర్ఎస్ కార్యకర్తలని నడి రోడ్లో వదిలేసి వచ్చిన వాళ్ళు నువ్వు ఈరోజు ఎక్కడ నీకు ఎథిక్స్ ఉన్నాయి ఎన్ని పార్టీలు మారుతావు నువ్వు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి జరగడంలో కాటా శ్రీనివాస్ గౌడ్ది కీలక పాత్ర అవునంటారా కదా? ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేటోడు ఎవడైనా కానీ అవగాహన ఉన్నోడు ఎవడు కూడా అన్నం తింటాడు ఎవడు కూడా పోయి దాడులు చేయమని ఎవడు చెప్పడం ఆ సంస్కృతి ఎక్కడ కూడా ఉండదు. మొన్న బొల్లారం జరిగిన ఇష్యూలో ఉన్నటువంటి మున్సిపల్ ప్రెసిడెంట్ మీద జయపాల్ రెడ్డి గారి మీద ఇష్టానుసారంగా టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని ఈయననే చిన్నపిల్లగా లేక ఎవరుకుంటా దుంకుంటా ఈయననే గన్మెన్ ఆపే పరిస్థితికి వచ్చింది. ఈయన ఆ మాదిరిగా ప్రవర్తించిండు మున్సిపల్ ప్రెసిడెంట్ల మీద. టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని దాడులు చేయిస్తూ ఉన్నాడు. దానికి నిరసనగా వాళ్ళు నిన్న తెలియజేసిర్రు. దాంట్లో భాగంగానే నీకు వారం రోజుల నుంచి పేపర్లలో కూడా ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. ఆయన క్యాంప్ ఆఫీసులలో గవర్నమెంట్ ఆఫీస్ క్యాంప్ ఆఫీసులలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని చెప్పి ఆల్రెడీ టీవీలలో పేపర్లలో నడుస్తూనే ఉన్నది. దాంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి ఫోటో మా ప్రభుత్వం వచ్చింది, మా ముఖ్యమంత్రి ఫోటో నువ్వు కాంగ్రెస్లోకి వచ్చినట్టున్నావు కదా ఎందుకు పెట్టుకోవని చెప్పి పోయి పెట్టడానికి పోయిర్రు. ఇది కార్యకర్తలు దాడి చేసిరు అనేది కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆవేదన జరిగింది నిన్న అంటున్నా. ఓకే, పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో ఉంది కానీ ముఖ్యమంత్రి ఫోటో లేదు. సో ఇక్కడ హట్ అయిపోయారా ఎట్లా కాంగ్రెస్ కార్యకర్తలు? పెట్టాలి కదా మళ్ళా. ఇప్పుడు అది ఏమన్నా ఈయన సొంతం ఆస్తులు అమ్ముకొని తీసుకొచ్చుకొని డబ్బులు తీసుకొచ్చి కట్టిన బిల్డింగ్లు కావు కదా అవి. అది క్యాంప్ ఆఫీస్ అన్నప్పుడు అది ప్రజల సొమ్ము, అది ఉన్నటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి అక్కడ ప్రజల పరిపాలన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి ఉంటే ఏ ప్రభుత్వం ఉంటే వారి ఫోటో పెట్టాల్సిందే కదా. ఈ రోజు కూడా నేను ఈరోజు నిన్న మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు, నా ఇష్టం ఉంటే పెడతా లేకపోతే లేదా అంటే నువ్వు పెట్టి తీరాల్సిందే. ఒకవేళ నువ్వు మళ్ళీ పెడితే తీసేస్తా కూడా మళ్ళీ పెడతామని కూడా నేను చెప్తా ఉన్నాను. నేను నా ఇల్లు నా ఇష్టం నీ ఇల్లు ఎట్లా అవుతుంది? నేను అదే చెప్తున్నా, నీ ఇల్లు ఎట్లా అవుతుంది? ఇంట్లో పెట్టుకోకు, నీ ఇంట్లో కూడా పెట్టుకోమన్నా, నీ ఇష్టం పెట్టుకో లేకపోతే లేదు. అది ప్రభుత్వం ఆస్తుంది. నీకు అంత పూర్తికి 3 సార్లు నేను చేసిన 3 సార్లు నేను అయినా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నావు. అంత పూర్తికి ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా నీకు? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలని తెలియదా నీకు? ఓకే, మేము కూడా మా అధిష్టానానికి చెప్తాం రేపు పొద్దుగాల. ఆయన మాట్లాడే తీరేంది, ఆయన పద్ధతి ఏంది, నా ఇష్టం ఉంటే పెట్టుకుంటా లేకపోతే లేదని మాట్లాడతాడా? నిన్న ప్రెస్ మీట్ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ని టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెట్టినట్టు కనిపిస్తోంది. మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. కాటా శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ అంచనాలను రెచ్చగొట్టి ఉసిగొల్పి దాడి చేయించిండని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరేం చిన్నపిల్లలు కాదన్న, వాళ్ళకి జరిగినటువంటి ఈ 6 నెలల సంద ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన జరిగినటువంటి అన్యాయానికి 1000 మంది కార్యకర్తలు వచ్చి రోడ్డు మీదకి. ఇది కాటా శ్రీనివాస్ కూడా ప్రమేయం ఏముంటుంది? నువ్వు ఇష్టం ఉన్నట్టు తిడతావు, నీ ఇష్టం ఉన్నట్టు కొట్టనీకపోతావు, నీ ఇష్టం ఉన్నట్టు వల్గర్గా చెప్పకుండా మాటలు మాట్లాడతావు, టీఆర్ఎస్లతో దాడులు చేపిస్తావు. మళ్ళీ కాటా శ్రీనివాస్ గౌడ్ నిజంగా పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ, నేను కూడా చెప్తాను ఈరోజు, నేను పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మంచి చేసినా చెడ్డ చేసినా బాధ్యత కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్తున్నా. ఎందుకంటే కాటా శ్రీనివాస్ గౌడ్ ఏదో చెడ్డ చేస్తే వెనకకి జరిగేటోడో లేకపోతే నాకు తెలియదు అనేటోడు కాదు. ఆడ ఫోటో పెట్టాల్సిందే, ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది. అక్కడ ఏమన్నా అనుకోని కారణాలు ఏమన్నా వల్ల ఏమన్నా గిట్ట ఎవరో ఒకరో ఇద్దరో గిట్ట ఎవరన్నా వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఎవరైనా మధ్యలో ఏమైనా చేసిరా, ఎవరో ఏ పరిస్థితులు ఏమైనా జరిగిన దాడి లేక ఏమైనా ఉంటే కూడా దాన్ని నేను కూడా ఎంకరేజ్ చేస్తాను కాదు, దాన్ని ఖండిస్తా ఉన్నా. ఇప్పుడు ఇంత పంచాయతీ జరుగుతుంది కదా పటాన్చెరు నియోజకవర్గంలో, ఎమ్మెల్యే వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ నడుస్తూ ఉంది. అధిష్టానం దృష్టిలో ఉందా ఈ పంచాయతీ అసలు? నేను గతంలో కూడా ఒక నెలన్నర కింద నేను మీ అందరికి కూడా తెలుసు, టీవీలలో కూడా వచ్చింది. నేను గాంధీభవన్ వెళ్ళి నేను పిసిసి గారికి, బట్టి గారికి, నేను ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, మా ఉన్నటువంటి జిల్లా మినిస్టర్ గారికి అందరికీ వినిపించుకున్నాం. ఈయన వచ్చిన తర్వాత మొత్తం కూడా గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ మాదిరిగా అయితే పోలీసు వాళ్ళని పెట్టుకొని ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అంచివేసిండో వాళ్ళనే మళ్ళీ రీపోస్టింగ్ చేసిండు. మళ్ళీ ఇది ప్రమాదంలో పడిపోతుంది కాంగ్రెస్ పార్టీ, దీన్ని ఖచ్చితంగా సరి చేయమని చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా చూసి టీవీలలో నా ఆవేదన వ్యక్తం చేసిన, కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లంలో పడిపోతా ఉన్నదని చెప్పి ఈయన మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కథం పట్టి కానీ ప్రయత్నం చేస్తా ఉన్నాడని కూడా చెప్పడం జరిగింది. కానీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్లేదు కాటా శ్రీనివాస్ గౌడ్ని? మీరు గాంధీ భవన్కి వచ్చి కంప్లైంట్ చేసినా కూడా ఎమ్మెల్యేపై ఎట్లాంటి చర్యలు కనపడట్లేదు కదా. మాట్లాడతాము, చర్చిస్తాము, ఏదో ఒక విధంగా సాల్వ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. నిన్న మళ్ళీ ఆ సంఘటన మొన్న జరిగిన బుల్లారం సంఘటన, తెల్లాపూర్ సంఘటనతో మళ్ళీ నిన్న ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. ఆ కమిటీ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి మొత్తం అన్ని ఈయన భాగవతాలు, ఈయన చేసే భాగవతాలు, కాంగ్రెస్ని ఏ విధంగా అంచివేస్తున్నాడో, కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో అన్ని కూడా స్పష్టంగా వాళ్ళకి చెప్తాం, రిపోర్ట్లో వాళ్ళకి చెప్తాం, రాపిస్తాం. గతంలో ఒక 4 పోలీస్ ఆఫీసర్స్ పటాన్చెరు నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించారనే పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళనే మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి ఇక్కడికి పిలిపించుకున్నారని చెప్తున్నారు. నిజమేనా అది? అదే నిజమే కదా, మారిరు కదా మొత్తము ఉన్నటువంటి 4 పోలీస్ స్టేషన్లలో మార్చిర్రు. ఆయన కేవలం ఏంటంటే ఆయన ఉనికి కాపాడుకోవడానికి ఆయన ఏ విధంగా అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎట్లా ఏ విధంగా రాసి రంపాన పెట్టి ఏ విధంగా అయితే కేసులు పెట్టి ఏ విధంగా బెదిరింపులు చెప్పిర్రో అలా ఆ పోలీసు వాళ్ళు వచ్చి రోజు కూర్చుంటే ఎట్లా? ఓకే, మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మీ మీద ఎన్ని కేసులు పెట్టిండు?
నా మీద కేసులు అవ్వడానికి ఏముంటుందని చెప్పి కార్యకర్తల మీద మీ మీద కావచ్చు. నా మీద కేసు పెట్టాను. నిన్న పోయి కంప్లైంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాకు ఇంకా తెలియదు, ఇంకా కేసు అయ్యిందని అంటున్నారు. కేసులు పెట్టిండు ఆయన. ఇప్పుడు చూస్తూ ఊరుకోం, కేసులు పెడతాం అంటుండే కదా. ఎట్లయినా ఊకోం, ఎందుకు ఊకుంటాం? నువ్వు 10 ఏళ్ళు బీఆర్ఎస్లో ఉండి నువ్వు చెలామణి చేసినప్పుడే భయపడలే, మేము దొడగలే భయపడలే, ఇంకా జరగలే. ఈ రోజు ఎందుకు భయపడతాం? మా ప్రభుత్వం ఉన్నది. మేము ఈరోజు అడిగింది ఏంది? నేనేమన్నా నీ మీద దాడి చేసిర్రు? ఆ కార్యకర్తలు ఫోటో ఎందుకు పెట్టుకోవు? ఫోటో పెట్టుకోవాల్సిందే, పెట్టుకొని తీరాల్సిందే అని చెప్తున్నారు. దాంట్లో తప్పేముంది? ఓకే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఫోటో పెట్టుకొని అడిగితే తప్పేంది అంటున్నా నేను. నువ్వు కేసులు పెడతావు, కేసులు పెట్టి భయపెట్టిస్తావా? నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నువ్వు పార్టీలకు వచ్చి నువ్వు వచ్చి ఈరోజు కేసులు పెట్టిస్తావా నువ్వు కార్యకర్తల మీద? సో 2 సార్లు కాటా శ్రీనివాస్ గౌడ్ నా చేతిలో ఓడిపోయిండు, అయినా ప్రజలు చీకొట్టినా కూడా బుద్ధి రావట్లేదు, మార్చుకోవాలి ఈ పద్ధతి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు మీకు. ప్రజలు చీకొట్టిర్రా ఏం కొట్టిర్రా అనేది నీ అంతరాత్మకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు నువ్వు ఓరసలు నువ్వు గవర్నమెంట్ సాడి బిడ్డవి. నువ్వు ఎక్కడ గవర్నమెంట్ ఉంటే అక్కడ టక్కున వాలిపోతావు. నిజంగా నీకు సిగ్గుండాలి కదా. నువ్వు 10 ఏళ్ల సంధి నిన్ను నీ కార్యకర్తలు మోస్తే జెండా మోసి నీ ఇంటికి తిరిగి నేను కాలుకు బల్పం కట్టుకొని నేను గెలిపియాలని చెప్పి నీ పార్టీ గెలిపియాలని చెప్పి నేను తిరిగితే నువ్వు వాళ్ళని అడిగి కూడా చెప్పా పెట్టకుండా పారిపోయి వచ్చినావు. నువ్వు 2 నెలలు నిలబడలేకపోయినావు గవర్నమెంట్ లేకపోతే. ఇప్పుడు నువ్వు నిలబడాలి కదా, నికాసంగా నిలబడి నీ కార్యకర్తల గురించి ఒక 5 ఏళ్ళు కొట్టాలి. మేము 10 ఏళ్ళు కొట్టాలేమా? మా కార్యకర్తలను కాపాడుకోలేమా? నువ్వు 5 ఏళ్ళు కాదు 2 నెలలు నిలబడలేకపోయినావు. పోయి మా ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టి ప్రదర్శనలు చేసుకుంటా నేను కలుస్తా అని చెప్పి తిరిగినావు నువ్వు. ఈరోజు నిజంగా నువ్వు అంత పెద్ద ప్రజల ఆదరణ ఉన్నటువంటి అంత పెద్ద గొప్ప నాయకుడు అయితే కార్యకర్తలనే కాపాడుకోలేనోనివి, కార్యకర్తలకే కనీసం అండగా నిలబడలేనోనివి నువ్వు ఈరోజు నువ్వు నా గురించి మాట్లాడతావేంది? ఇప్పుడు పటాన్ చెరువులో ఈరోజు మైపాల్ రెడ్డి అంటోడు దొంగోటతో గెలిచిన ఎమ్మెల్యేనే తప్ప ఆయన ఏదో ప్రజలు ఆదరణతో ఉన్నట్టు గెలిచినటువంటి వ్యక్తి కాదు. ఇక్కడ 30,000 ఓట్లు దొంగోటు రాసుకొని ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని ఇక్కడ మొత్తం కూడా దొంగోటు రాసుకొని గెలుస్తూ ఉన్నాడు. ఆ బీఆర్ ఓట్లు అన్నీ ఉంటాయి, అవన్నీ రాసుకొని గెలుస్తూ ఉంటాడు. మొన్న ఎంపీ ఎలక్షన్కి 20,000 ఓట్లు తీపించింది నేను. దొంగోట్లు అవిటితో గెలిచే ఎమ్మెల్యే తప్ప ఈయన ప్రజల ఆధారంతో గెలిచిన ఎమ్మెల్యే కాదు. నేను పదే కూడా చెప్తా ఉన్నా, నిజంగా చెప్తా ఉన్నా. ఆ రోజు నిజంగా నా అధిష్టానం కొన్ని ఈక్వేషన్ల వల్ల కొన్ని ఇబ్బందులు అయిపోయి లాస్ట్ నామినేషన్ డే వరకు కూడా నాకు బీఫామ్ రాకపోవడం ఈరోజు నువ్వు మళ్ళీ బతికి బట్టగట్టినావని చెప్తా ఉన్నా నేను. లేకపోతే నిజంగా నా అధిష్టానం నాకు స్వయంగా నాకు టికెట్ ఈరోజు వచ్చింటే నేను 20,000 30,000 మెజార్టీతో నేను ఇంట్లో కూర్చోబెడుతుంటే. ఈరోజు పటాన్ చెరువు నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కాటా శ్రీనివాస్ గౌడ్ వైపు ఉందా, మైపాల్ రెడ్డి వైపు ఉందా? కాటా శ్రీనివాస్ గౌడ్ వైపే ఉంటుంది. నికాసమైన కార్యకర్త కాటా శ్రీనివాస్ గౌడ్. నేనే చెప్తున్నా కదా, పటాన్ చెరువులో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎక్కడ మంచి చేసినా చెడ్డ చేసినా కాటా శ్రీనివాస్ గౌడే బాధ్యత. ఎమ్మెల్యే ఆయనే కదా. ఎమ్మెల్యే ఆయన అయితే 60 వచ్చిన ఎమ్మెల్యే, మాకేం సంబంధము? 10 ఏళ్ల సంది ఆయన మీదే కదా కొట్లాడిన కార్యకర్తలు, ఆయన దాడులకే కదా ఎదుర్కొని నిలబడరు కార్యకర్తలు. ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నేను చూడలేదా 1000 మంది రోడ్డు మీదకి ఎక్కి కార్యకర్తలు అందరూ కూడా ఈ మైపాల్ రెడ్డి మొత్తం అంచివేస్తున్నాడు అని చెప్తారు కదా కార్యకర్తలు. 1000 మంది కార్యకర్తలు అయితే రోడ్డు మీదకి రారు కదా. ఒకరో చెప్తే ఎక్కిస్తే ఒకరో ఇద్దరు వస్తుండొచ్చేమో కానీ ఆవేదన చెందితే అందరేం రారు కదా. అన్ని మండలాలలో, అన్ని మున్సిపాలిటీలలో, అన్ని డిహెచ్ఎంపీ డివిజన్లలో అదే పరిస్థితి కదా నీది. నిన్న కూడా అంత అహంకారంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కార్యకర్తలు ఫోటో పెడితే కూడా నా ఇష్టంలో పెట్టుకుంటా, లేకపోతే లేదంట ముఖ్యమంత్రి ఫోటో నువ్వు పెట్టి తీరాల్సిందే అని చెప్తున్నా నేను. పెట్టకపోతే మళ్ళీ వచ్చి పెడతామని కూడా చెప్తున్నాను నేను మా ముఖ్యమంత్రి ఫోటో. ఓకే, కానీ ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేదే పై చేయి ఉంటుంది ఎక్కడైనా, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఎమ్మెల్యేని ఎదుర్కొనేంత దమ్ము కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎక్కడి నుంచి వచ్చింది? వెనకాల ఎవరైనా ఉన్నారా బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన ఏముంది? నికాసమైన కార్యకర్త, నిజాయితీ గల కార్యకర్త, ఆ ధైర్యమే నిజాయితీ. ఆయన లెక్క నేను దొమ్మర తిరుగుకుంటా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయటం కాదు. నేను నికాసంగా నిలబడ్డా. నేను బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, పార్టీ జెండా మోయడానికి భయపడి రోజులలో నిలబడి మోసినాయి. ఈయన భయపడలే, ఈయన బెదిరింపులకు భయపడలే, ఈయన పోలీసు వాళ్ళు పెట్టుకొని కేసులు పెడితే భయపడలే. నా కార్యకర్తల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ నేను ఈరోజు ప్రభుత్వం వచ్చేదాకా వచ్చినాం. మేము ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల మోసి జెండా. ఈయన ఈరోజు వచ్చి ఈయన భయపెట్టిస్తాను, ఈయన అదిరిపిస్తాను, ఈయన కేసులు పెడుతున్నాం, భయపడతామా? మార్చుకో పద్ధతి అంటున్నాం. ఐజీతో మాట్లాడినా, ఎస్పీతో మాట్లాడినా, పెద్ద మనిషి తరా మార్చుకో అంటున్నా. అట్లా వ్యవహరించు అని చెప్తున్నా నీకు. ఇంకా ఎప్పటికైనా మార్చుకో, కండ వేసుకో, ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వెంటేసుకొని తిరుగు, మంచి చెడు ఏదున్నా వాళ్ళతో మాట్లాడు. నీ ఇష్టానుసారంగా పోకడల కోత అంటే కుదరదని చెప్తా ఉన్నా నేను. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా కండవా వేసుకున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు మైపాల్ రెడ్డి. అంటే అయితే ఆయనను అడగాలి, నువ్వు వేసుకున్నావా వేసుకోలేవా, నువ్వు ఏ పార్టీలో నాకే తెలియదు. ఎందుకంటే తను కలిసినప్పుడు నాకు తెలియదు,
నాకు ఇప్పుడు దాకా కూడా ఆయన కలిసింది తెలియదు, ఆయన వేసుకుంది తెలియదు, ఆయన తెలియదు. ఆయనే ఒక క్లారిటీగా లేడు. ఆయనే పార్టీలో ఆయనే చెప్పాలి. ఒకసారి దేవుని కాండ అంటాడు, ఒకసారి ఏమో నాకు వేసింది అంటాడు, ఒకసారి వేయలేదు అంటాడు, నా ఇష్టం అంటాడు. ఎవరు చెప్పాలి ఆయనకి? ఇప్పుడు ఇన్ఛార్జ్గా మీరున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా మీరున్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అధికారిక కార్యక్రమాల్లో మీకు ఇన్విటేషన్ వస్తుందా మైపాల్ రెడ్డి నుంచి? అదే కదా, నాకు ఇంతవరకు ఏ ఇన్విటేషన్ రాకపోవడము, కార్యకర్తలకి, మండల ప్రెసిడెంట్లకి, అక్కడ స్థానికంగా ఎక్కడ పోయినా కానీ, ఏ ఇనాగ్రేషన్ ఉన్నా కానీ, ఏ అభివృద్ధి కార్యక్రమంలో ఎవరు చెప్తలేనే కదా బాధ. ఇదంతా ఇంకా బద్ధశత్రువు లాగానే ఉన్నారు ఇద్దరు. 10 ఏళ్ళు కొట్లాడడం అదే కొనసాగిస్తున్నాడు కదా ఆయన. ఇప్పుడు నేను ఆయన పార్టీలోకి పోలే, ఆయన నా పార్టీలోకి వచ్చిండు కదా, ఆయన మార్చుకోవాలి కదా, ఆయన కలుపుకపోవాలి కదా. ఆయన కలుపుకపోయే ఆలోచనే లేదు ఆయనకి. ఓకే, నా బాధ ఏది, నా అధిష్టానం కూడా నేను విజ్ఞప్తి చేసేది అదే. అరే పార్టీ మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు ఈయన, పార్టీ మొత్తం ఖతం చేస్తున్నాడు ఈయన, టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకుంటున్నాడు, ఈరోజు మొత్తం ఖతం పట్టించేస్తున్నాడు పార్టీని, ఈయన కార్యకర్తలు అంచివేస్తున్నాడు. గతంలో ఏ మాదిరిగా అయితే 10 ఏళ్ళు వీళ్ళ మీద అరాజకాలు దౌర్జన్యాలు చేయించిండో అదే కొనసాగిస్తున్నాడు తప్ప ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కేడర్ని కాపాడే పరిస్థితి లేదని చెప్తా ఉన్నాను. ఓకే. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగిన తర్వాత చర్యకు ప్రతి చర్య ఉంటుంది, ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటా, నేను ఏం చేయాలో కూడా తెలుసు నాకు అని చెప్పి మీకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన వార్నింగ్లు, ఆయన రుబాబ్ నడిచినప్పుడే మొత్తం దాచిపెట్టినప్పుడు, ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆయన పార్టీలో ఆయన అంత ఎమ్మెల్యే ఉండి అంత పోగొట్టు కొట్టినప్పుడే ఎవడేం భయపడలే, కేసులకు భయపడలే, దేనిలకు భయపడలే. ఆయన అసలు ఫస్ట్ తెలుసుకోవాలి, ఆయనకు పెట్టిన భిక్ష నా తండ్రి. ఓకే, నా తండ్రి ఆ రోజు 2 ఈక్వల్ వస్తే పార్టీలల్లో ఒక ఎంపీటీసీని, ఇండిపెండెంట్ ఎంపీటీసీని ఇస్తే మేము భిక్ష పెడితే ఎంపీపీ అయినోడు ఈరోజు ఎమ్మెల్యేకి అదృష్టం దొరికి ఎమ్మెల్యే అయినోడు. అదే ఎంపీపీ కాకపోతే ఈయన ఎమ్మెల్యేనే కాడు కదా. ఈయన అన్ని తినీటి వాసాలు లెక్క పెట్టాడు. మేము భిక్ష పెడితే నా సర్పంచ్ పదవి తీపించిండు. మా ఫ్యామిలీతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు నువ్వు, చెప్పమని చెప్పి మైకి పెట్టి అడుగురి. నా తండ్రి భిక్ష పెడితే నువ్వు ఈరోజు ఎంపీపీ అయినావు. ఎంపీపీ అయితే నిన్ను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరాళ్ళు. అదే లేకపోతే నువ్వు ఆడిని పొడంచేరలా ఆ గల్లె పొట్టి తిరిగేటోనివి. భిక్ష పెట్టినోనికి అన్నం పెట్టాను, సున్నం పెడతావు నువ్వు, నా పదవి తీసేస్తావు నువ్వు. నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు సర్పంచ్ పదవిని పార్టీలకు రమ్మంటే రాకపోతే, రాహుల్ గాంధీ వస్తే పెద్ద ఈరోజు ఆ రోజు పెద్ద ర్యాలీ పెడితే తెల్లారని తీసి పడేసిరు, సస్పెండ్ చేసిరు. కానీ నా పార్టీకి త్యాగం చేసిన, కానీ పార్టీ చేయడం వదలలే నేను. కాంగ్రెస్ పార్టీతో 20 ఏళ్ళతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నా తండ్రి నుంచి. కానీ ఎందుకు బద్ధశత్రులాగా ఎందుకు తయారు? ఎక్కడ జరిగింది మీ ఇద్దరికి? ఆయన పార్టీలు మారిండు, ఆయన వేరే పార్టీ, నేను వేరే పార్టీ కదా. ఇప్పుడు ఆయన వేరే పార్టీ, నేను వేరే పార్టీ. ప్రత్యర్థులము ఆయనకు నాకు సోపతేంది, ఇంకా ఆయన నాకు సోపతేంది. ఆయన చేసిన అరాజకాలు, ఆయన దౌర్జన్యాలు, ఇక్కడ ప్రజలను రక్తం పీడిస్తున్నటువంటి అన్ని సంఘటనలు కూడా తను ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు దాని మీద నేను పోరాడుతూనే ఉన్నా కదా. రాజకీయంగానే గొడవలా లేకపోతే వ్యక్తిగతంగా ఏమన్నా ఉన్నాయా మీ ఇద్దరు? నాకేమి ఏం పొలాల పంచాయతా, ఇదేమన్నా పొలాల పంచాయతా? నీకు నాకేం పంచాయతీ? నీకు బతుకు లేనప్పుడు బతుకు పెట్టింది ఈ కుటుంబం, బతుకు పెట్టింది ఇల్లు. నువ్వు ఈరోజు ఇష్టానుసారంగా నాకు పవర్ వచ్చేసింది కదా, నేను తినింటి వాసాలు లెక్క పెడతా, అన్నం పెట్టడం సున్నం పెడతా అంటే నీ విజ్ఞప్తి, నీ సంస్కారం అది. ఓకే, నేను నా స్టాండ్ తప్పలే. నేను ఆ రోజు అట్లనే ఉన్నా, ఈ రోజు అట్లనే ఉన్నా, ఇప్పుడు అట్లనే ఉన్నా. నీ లెక్క నేను ఒడదొడుగులు వస్తే పారిపోయేటోని కాదు. కార్యకర్తలను అంటి పెట్టుకొని ఉన్నా, కాపాడుకుంటున్నా, మంచికి చేయడానికి నేను ఉన్నా అని చెప్పి తిరిగినా. నీ దౌర్జన్యాలను ఎదుర్కొని నువ్వు ఈరోజు వచ్చి అది పెట్టి బెదిరిపెట్టి నేను కేసులు పెట్టిపిస్తా, అది పెట్టిపిస్తా, ఇది పెట్టిస్తా, భయపడతామా? చూసుకుందాం, దానికి కూడా ఏమున్నది. కానీ ఎందుకు మైపాల్ రెడ్డి ఇంత చేస్తున్నప్పటికి కూడా అధిష్టానం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? తీసుకుంటుంది, ఎందుకు తీసుకోవాలి? అంటే ఎమ్మెల్యే జాయిన్ అయ్యిండు, మెజార్టీ తక్కువ ఉంది పార్టీలో, కాపాడుకోవాలనే ఉద్దేశంతో మైపాల్ రెడ్డిని ఏమనట్లేదు అనుకో. ఇప్పుడు ఆ రోజు ఈ బీఆర్ఎస్ వాళ్ళే మొదలుపెట్టిన పంచాయతీ ఇది. వచ్చిన 4 రోజుల నుంచి ఇది ఉండదు, ఈ ప్రభుత్వం ఉండదు, ఇది పడిపోతుంది, ఇది ఉండదు అని చెప్పి రెచ్చగొడితే కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఈయన మొత్తం కేసులు తప్పించుకోవాలని చెప్పి, ఇది తప్పించుకోవాలని చెప్పి ఏం ఆలోచనలతోనో ఆయన బతకడానికి, కేవలం ఇదేదో పార్టీ మీద ప్రేమ కాదు, ఇంకోటి కాదు, ఆయన బతకడానికి ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి ప్రదర్శనలు చేసి మా ముఖ్యమంత్రి గారు నేను జాయిన్ అవుతా అని చెప్పి జాయిన్ అయినాడు. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు మీలాంటి ఒరిజినల్గా పోరాటం చేసే వాళ్ళకి ఇబ్బందికరంగా మారిండు కదా. మారిండు, అదే కదా మా అధిష్టానం కూడా ఇప్పుడు అదే చెప్తా ఉన్నాం కదా. ఈయన పద్ధతి, ఈయన తీరు చూడండి మనం చెప్తా ఉన్నాం కదా. ఇప్పుడు ఆయన కూడా స్పష్టంగా నేను ఆయన మీడియానే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు కదా. ఆయన అంత రుబాబుగా నా ఇష్టం కూడా పెట్టుకుంటా, లేకపోతే లేదు, పాతం పెట్టుకుంటా ఉంటుంది, అంత బల్బు మాటలు అంత మాట్లాడుతున్నప్పుడు మా అధిష్టానం కూడా చూస్తుంది కదా. అని రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉందా? కలుస్తాము, ఎందుకు మా ముఖ్యమంత్రి గారిని కలుస్తాము, చెప్తామని ఈయన భాగవతం అని చెప్తామంటున్నా నేను. ఈయన ఏ విధంగా అయితే పటాన్చేరు నియోజకవర్గంలో ఈయన వచ్చి పార్టీని బలోపేతం చేస్తున్నా లేకపోతే అణచివేస్తున్నా అనేది స్పష్టంగా ఆధారాలతో సహా చూపించి చెప్తాము. ఈయన ఏమేమి పని చేస్తుండు, ఏమేమి తిరిగి చేస్తుండు, ఏ మాదిరిగా ఈయన నడుచుకుంటున్నాడు అని చెప్తాం. ఎందుకు చెప్పాం? ఓకే, ఈరోజు ఆయనకు స్టాండ్ లేదు, ఆయనకి ఏ పార్టీ స్టాండ్ లేదు. ఈరోజు ఆయనకి
ఆయన ఏ పార్టీలు ఉంటాడో ఎప్పుడు ఏ పార్టీలు ఉంటాడో కూడా తెలియదు. ఓకే. ఇక ఆయన చూస్తా చేస్తా అంటే చూద్దాం, ఏమున్నా చూసానికి ఏముంటుంది అమ్మ, దానికి ఏం భయపడతారా? 10 ఏళ్ళు చూడలేవా నువ్వు మమ్మల్ని? చూడకుండానే ఉన్నావా? కానీ 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు పటాన్ చెరువు ప్రజలు నన్ను. నేను ఎక్కడ నికాసైన ఎమ్మెల్యేగానే ఉన్నా నేను, అందుకనే గెలిపించారు, శ్రీనివాస్ని ఓడగొట్టారనే. నేను అదే చెప్తున్నా కదా, ఇందాక కూడా చెప్పిన భార్గవ్ అన్న, ఇదంతా నా అధిష్టానంలో కొన్ని ఈక్వేషన్స్ వల్ల నేను 2 సార్లు కూడా నేను 2 సార్లు పోటీ చేసిన, 2 సార్లు కూడా లాస్ట్ లాస్ట్ డేట్ నామినేషన్ రోజే నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది, నాకు ప్లేయర్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇది టికెట్ ఒకవేళ ముందే అనౌన్స్ చేస్తుంటే ఇప్పటికి ఎప్పుడో ఆయన మడత పెట్టి ఇంట్లో కూర్చోబెడుతుంటే నేను మైపాల్ రెడ్డిని ఎప్పుడో మడత పెట్టి ఇంట్లో కూర్చోబెడుతుంటే నేను అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఇది కాన్స్టిట్యున్సీ చిన్నది కాదు. అవును, పెద్ద ఈ కాన్స్టిట్యున్సీ 4.5 లక్షల ఓట్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, 4 మండలాలు ఉన్నాయి, 3 మున్సిపాలిటీలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ 3 డివిజన్లు ఉన్నాయి. ఇది 4.5 లక్షల ఓట్లు ఉన్నటువంటి పెద్ద కాన్స్టిట్యున్సీ ఇది. దీంట్లో నాకు లాస్ట్ 11 రోజుల టైంలలో 2 సార్లు వచ్చినా కానీ ఆ రోజు 80,000 ఓట్లు సాధించినాం. తర్వాత మళ్ళీ మేము ఇన్ని ఈక్వేషన్స్ ఇబ్బందులు వచ్చినా, ఇన్ని పరిస్థితులు వచ్చినా లాస్ట్ డేనే మళ్ళీ 11 రోజుల టైం వస్తే కూడా నేను 1,00,000 ఓట్లు తెచ్చిన. 2 సార్లు కూడా అన్యాయం జరిగింది కాడ శ్రీనివాస్. నేను చెప్తున్నాను వాస్తవమే, అది 2 సార్లు కూడా ఈరోజు నిజంగా చెప్తున్నా. మైపాల్ రెడ్డి బలవంతుడు కాదు. నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్ చెరువులో ఓడిపోవడానికి కారణం మైపాల్ రెడ్డా, నీలమ్మదా? నేనేం చెప్తున్నా, నా అధిష్టానం అనేది ఆ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్స్ దిక్కెళ్ళి ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని పరిణామాల వల్ల కొంచెం కోఆర్డినేషన్ తప్పి దాని విషయంలో కొంచెం ఇబ్బంది జరిగింది, టికెట్ విషయంలో జాప్యం జరిగింది. ఆ విషయంలోనే ఈరోజు ఇది ఓడిపోవడం తప్ప నాకు కార్యకర్తలు నాకు బలంగా ఉన్నారు, ప్రజలు బలంగా ఉన్నారు. బీఎస్పీ నుంచి పోటీ చేయకపోతే ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా ఉండేటోడని నా అభిప్రాయం. 100% అది అయి ఉండొచ్చు, 100%. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మనం చూసినాం, రాష్ట్రం మొత్తం కూడా ముదిరాజ్ కమ్యూనిటీ అనేది ఒకటి నడుస్తూ ఉండే. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ ఒక సీటు కూడా ఇవ్వలే. అలా కాంగ్రెస్ ఏమైపోయింది, వికాసమైన కార్యకర్తలందరూ కూడా ఆ రోజు తను ఇళ్ళకి రావడం, ఇళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ టికెట్ ఇవ్వడం, మళ్ళీ తీసుకోవడం, ఇదంతా కూడా ఒక కమ్యూనిటీ కొద్దిగా పార్టీకి కొంచెం దూరం అయ్యే ప్రయత్నం జరిగింది ఆ రోజు. ఇక అందులో భాగంగా నాకు టైం లేకపోవడం, ఆడికైనా కానీ చేయాల్సినంత కార్యకర్తలు చేసి, తిరగాల్సినంత తిరిగి, చేయాల్సినంత చేసి, ఎంత చేయాలో అంత చేసినాము. ఆడికైనా 1,00,000 ఓట్లు దాంచినాము. ఎంత గొప్ప మెజార్టీతో గెలిచిండినా. ఆయన 200 మంది లీడర్లు ఉన్నారు ఆయన దగ్గర. ఆయన దగ్గర 200 మంది ఉండలేని మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మండల ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్వం సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అంతా నీ పక్షాన్నే ఉన్నారు. ఈడ ఓన్లీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఒకడే. కాటా శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలు అంతే, ఈడ ఎవ్వరు లేడిగా. ఓడి పేరు చెప్పుకుంటాడు కూడా పక్కన లేడు. నా పక్కన సింగిల్గా ఫైట్ చేసి 1,00,000 ఓట్లు తెచ్చినాం. అవును. సో ఇప్పుడు మీ దగ్గర 200 మంది ఉంటే కూడా నువ్వు మొన్న 3,500 ఓట్లు అయితే నేను ఎమ్మెల్యేని. ఆయన పెద్ద గొప్ప మెజార్టీతో అంత గొప్ప పని చేసి అది అన్ని ఈక్వేషన్లు వస్తే ఆ 11 రోజుల టైం వస్తేనే నేను 1,00,000 ఓట్లు తీసుకొచ్చిన అంటున్నా. ఆయన గొప్పలు చెప్పుకుంటుండే ఈరోజు దొంగోట్లతో గెలిచిన ఎమ్మెల్యే అని చెప్తున్నా కదా. 30,000 దొంగోట రాస్తే 3,500 ఓట్లతో గెలిచిన నువ్వు అంటున్నా నేను. ఇప్పుడు నియోజకవర్గంలో అఫీషియల్గా ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయన గుడెం మైపాల్ రెడ్డి అయినప్పటికీ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తేనే నడుస్తుంది. అఫీషియల్ ఏమున్నది, అఫీషియల్ ఏముంటుంది ఆడ? అఫీషియల్ ఏముంటే అభివృద్ధి కార్యక్రమాల్లో అఫీషియల్ ఉంటే ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంటేటివ్గా కాటా శ్రీనివాస్ గౌడ్ మంచి అయినా చెడ్డైనా కార్యకర్తలను కాపాడుకోవాలి. రేపు స్థానిక సంస్థలలో కార్యకర్తలను గెలిపించే బాధ్యత కాటా శ్రీనివాస్ గౌడ్. అది నా బాధ్యత. 10 ఏళ్ల సంది నాతో కలిసి పనిచేసారు, నాతో ప్రయాణం చేసి, పార్టీ జెండా మోసారు, పార్టీని కాపాడారు. ఈరోజు అధికారం వచ్చేదాకా కూడా పార్టీ జరగకుండా నిలబడ్డారు. మా బాధ్యత అది. నువ్వేంది ఈరోజు వస్తావు రేపు పోతావు, అది కాదు కదా. ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, మీ పార్టీ కార్యకర్తలకు, మీ అనుచరులకు, మీ అమ్మడి తిరిగే వాళ్ళకి మీరు ఏం భరోసా ఇస్తున్నారు? అసలు ఇంత జరుగుతుంది, అరాచకం జరుగుతుందని చెప్తున్నారు మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి అండగా నిలబడేది కాటా శ్రీనివాస్ గౌడ్. కార్యకర్త అంటే పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మంచి చేసినా చెడ్డ చేసినా, నేను చెప్తున్నా ఈరోజు, మంచి చేసినా చెడ్డ చేసినా కాటా శ్రీనివాస్ గౌడే బాధ్యత. అది కూడా నేను చెప్తా ఉన్నా. ఒకవేళ అది చెడు జరిగినా కానీ మందలించుకుంటాం, మళ్ళీ క్రమశిక్షణ నేర్పిస్తాం, ఇది తప్పని చెప్తాం. కానీ నాకు తెలియదో, నాకు సంబంధం లేదని పారిపోయేటోడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు అని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్క కార్యకర్తకి ధైర్యం అండగా కాటా శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు, నిలబెట్టుకుంటాడు. రేపు కార్యకర్తలను బలోపేతానికి కూడా పూర్తి స్థాయిలో నిలబడతా. ఓకే, ఇది నా బాధ్యత. నాకు 10 ఏళ్ల సంధి నా నిలబడుకుంటా నా గురించి పోరాడినటువంటి కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాకు ఉన్నది. దాడికి ప్రతి దాడి తప్పదు అంటున్నాడు మైపాల్ రెడ్డి. రెడీగా ఉన్నారా మీరు? మరి బరాబర్ ఏం దాడి చేసేది ఏంది? కుస్తీపోట్లు ఇవేమన్నా నేను పైలవానికి చేసేది ఉందా? రాజకీయంగా నువ్వు ఎదుర్కొనేదేందో నేను ఎదుర్కొనేదో 10 ఏళ్ల సంది కొట్లాడుతున్నాం, చూసుకుందాం, ఏమున్నది దానికి? ఇంతకంటే ఎక్కువ ఆరో చేసినావు కదా, చేసినంతా చేసినావు.
ఎంత ఏనంత చేసినావు, ఎంత కార్యకర్తలను ఏ విధంగా ఎన్ని కేసులు పెట్టి ఎన్ని రాసి రంపాన పెట్టినావు అందరికీ తెలిసిందే కదా. ఈరోజు ఏం భయపడేదేముంది? ఏమని నేనేమంటున్నా, నువ్వు తెలుసుకుందాం నేను తెలుసుకుందాం అంటే ఏమన్నా బరిలో దిగేం కుస్తీపోట్లు కొట్లాడుకునేది ఉందా? ఈరోజు ఇద్దరం ఏమైనా కుస్తీపోట్లు పట్టేది ఉందా? రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేనోడు ఇవన్నీ మాట్లాడతాడు. ఎదుర్కొనేది ఏముంటుంది? ఎదుర్కొన్నానికి ఏం కుస్తీపోట్లు అంటే చెప్పు, మన పేరు ఓ రోజు స్థలం డిక్లేర్ చేయి, టైం డిక్లేర్ చేయి, చూసుకుందాం, మళ్ళీ నేను వస్తాను నువ్వు వస్తా కొట్లాడుకుందాం మళ్ళీ అట్లా అనుకుంటే అది కాదు కదా రాజకీయంగా. నువ్వు ఇంకా 3 సార్లు ఎమ్మెల్యేని గొప్పలు చెప్పుకున్నావు. ఒక పెద్దరికంగా, ఒక గౌరవంగా, ఒక పద్ధతిగా వివరించడం నేర్చుకో అంటున్నా. ఇప్పటికైనా మారు అంటున్నాను నేను. ఇదే పోకట్లోకి పోతే దాని పరిణామాలు తప్పయి అంటున్నాను నేను కూడా. చూసుకుందామంటే చూసుకునేకి ఏముంటుంది ఇక్కడ? ఏం చూసుకొని ఆయన మీరేమో ఇన్ఛార్జ్ ఉన్నారు, ఎమ్మెల్యే పై స్థాయి ఉంటుంది కదా నియోజకవర్గం. ఏం పై స్థాయి ఉండడేముంటుంది? మంచి పనులు చేయనీకే పైన కిందనో ఏదైనా అవసరమే లేదు అంటున్నా నేను. కార్యకర్తలను కాపాడనీకే నీకు పోస్ట్ అవసరం లేదు, ఫోటో కాలే అవసరం లేదు కదా. కార్యకర్తలను కాపాడుకుంటాడు. అప్పుడే 10 ఏళ్ళలో కాపాడినాం, ఇప్పుడేం కాపాడుకోలేమా మా ప్రభుత్వం ఉన్నప్పుడు? ఈయనేమో అదిరింపులు బెదిరింపులు చేసి ఈయన ఏదో మొత్తం అంచి వేసేస్తా, నేను తెలియకుండా పైన అధిష్టానానికి మాకు తెలియకుండా ఇక్కడ మొత్తం రాసి రంపాన పెడతా అంటే ఎవరు చూసుకుంటావు? చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు పటాన్ చెరు ప్రజలకు, మీ కార్యకర్తలకు, మీ అనుచరులకు మా ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. పటాన్ చెరు నికాసమైనటువంటి కార్యకర్త కాట శ్రీనివాస్ గౌడ్. ఈరోజు నా కార్యకర్తలకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఏది ఉన్నా కానీ కాట శ్రీనివాస్ గౌడ్ అండగానే ఉంటాడు. రేపు స్థానిక సంస్థలలో 10 ఏళ్ళ సార్ మీ అందరూ కూడా జెండా మోసి ఈరోజు పార్టీ అధికారంలో వచ్చేదాకా మీ అందరూ పోరాడారు. మిమ్మల్ని మర్చిపోయేది ఉండదు, అధిష్టానం కూడా మర్చిపోయేది ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తకే అండగా నిలబడుతుంది. ఇలాంటి వచ్చిన వాళ్ళు అల్లండోళ్ళ మాటలు చెప్పేటోడు వచ్చిపోయేటోడు గురించి ఎప్పుడు నిలబడదు కాంగ్రెస్ పార్టీ. మనకు న్యాయమే జరుగుతుంది. మీరు ఎవరు ధైర్యంగా ఉండండి, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈయన బెదిరింపులో కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాట శ్రీనివాస్ కూడా ఎప్పుడు మీకు అండగానే ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్ల విషయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఈ టికెట్ల విషయంలో కాటా శ్రీనివాస్ గౌడ్ మిమ్మల్ని గెలవలిస్తారా? మీ అనుచరులకి, మీ వర్గాలకి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇక్కడ ఎమ్మెల్యే మీరు ఇద్దరు బద్ధశత్రులాగా ఉన్నారు, ఎట్లా కలిసి పని చేస్తారు? ఆయనకు వర్గం ఏమున్నది? ఆయన ఎంబడి ఓడొచ్చిండో 4 పేర్లు చెప్పమను. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు 4 ఓడొచ్చిండు ఆయన పేర్లు, వాళ్ళ పేర్లు చెప్పమని ఆయనని. ఆయన ఎంబడి వచ్చినాడు ఓడలేడు, సింగల్గా వచ్చిండు, ఎవడు రాలే. టీఆర్ఎస్లో ఓడిపోయిండు, ఎవడు ఈయన ఎంబడి రాలే. ఈయన బలం ఎంత, ఈయన క్యాడర్ ఎంత, ఈయన కథ ఎంత మొన్న చూసినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఎంబడి తిరిగేది కూడా తెలుస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన ఎంబడి వచ్చినాడు ఎవడు లేడు, కాంగ్రెస్ కార్యకర్త ఎవడు ఆయన దగ్గర పోయినోడు లేడు. ఈరోజు నికాసమైనటువంటి కార్యకర్త, పోరాడినటువంటి కార్యకర్త ఖచ్చితంగా బీఫామ్లు ఇప్పించుకుంటాం, గెలిపించుకుంటాం. కానీ మిమ్మల్ని దాటుకొని ఆయన పై చేయి చేస్తే ఏం పై చేయి చేస్తాడు? కార్యకర్త గురించి కొట్లాడుతా అంటున్నా, రేపు బీఫామ్ల గురించి కార్యకర్త గురించి కొట్లాడుతా అంటున్నా. కాట శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, అధైర్యపడకండి అని చెప్తున్నా. కార్యకర్తలకి జెండా మోసిన వాళ్ళకి ఖచ్చితంగా బీఫామ్లు ఇప్పిస్తాము, గెలిపించుకుంటాము. ఆయన కూడా ఈ పార్టీలకు వచ్చినప్పుడు ఆయనకు ఉండాలి కదా ఆలోచన. వాళ్ళు 10-20 ఏళ్ళ సంది పార్టీ జెండా మోసుకొని ఉన్నారు. నేను బాధలు పెట్టినా కష్టాలు పెట్టినా కూడా అదే పార్టీలో ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి నిలబడినప్పుడు నేను ఏమైనా మంచి చేయాలనుకుంటే వాళ్ళని గెలిపించుకోవాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న ఆలోచన ఆయనకు ఉండాలి, పెదరికంగా బుద్ధి. ఆయన ఎంబడి వచ్చినాడు ఎవరు లేడు. ఎంతమంది పేరు చెప్పమని చెప్పి ఎంతమంది ఎంపీటీసీలు వచ్చారు, ఎంతమంది కౌన్సిలర్లు వచ్చారు, ఎంతమంది సర్పంచ్లు వచ్చారు, నీ ఎంబడి ఒకసారి పేర్లు లిస్ట్ తీసుకోండి. ఒక్కడు రాలే ఆయన ఎంబడి. సో మీ వర్గం పెద్దగా ఉందంటారు, చాలా పెద్దగా ఉందంట. పెద్దగా వర్గమే నాది, మీదే వర్గం. కాంగ్రెసే నేను మంచి అయినా చెడైనా కాంగ్రెస్కి నేనే అంటున్నా కదా. ఓకే, మొత్తానికి నేనే ఎమ్మెల్యే అంటారు పటాన్ చెరు. నేనే ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు నేనే ఎమ్మెల్యేని అంటున్నా. సో చూద్దాం ఎక్కడ వరకు పోతుందో ఈ పంచాయతీ. మీరు పులి స్టాప్ పెడతారా లేకపోతే హైకమాండ్ పులి స్టాప్ పెడుతుందా? ఒకవేళ రేవంత్ రెడ్డి పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఇద్దరు కలిసి పని చేయండి అని చెప్తే ఎట్లా రియాక్షన్ ఏంది మీది? అదే తప్పకుండా ఇప్పుడు మా అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి ఖచ్చితంగా మనం కూడా మాట్లాడదాము. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో నా ఈక్వేషన్ కూడా చెప్తా కదా. ఈయన పద్ధతి, ఈయన వ్యవహార స్టైల్ ఎట్లుందో చెప్తాను. మరి ఈయన మార్చుకోవాలి, నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా. నేను అప్పటి నుంచి కొట్లాడుకుంటా, ఆయన మీద కొట్లాడుకుంటూ వీళ్ళని కాపాడుకుంటూనే ఉన్నా. ఈరోజు కూడా కాపాడమనే చెప్తున్నాను. నా వర్షన్ ఏంది? నా కార్యకర్తల ఇబ్బంది పడుతున్నారు, కార్యకర్తలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని ఖతం చేయబోతున్నాడు కాబట్టి దాన్ని కాపాడమనే చెప్తున్నాను. నేను సేవ పడంచారనే చెప్తున్నాను నేను ఈరోజు కూడా. ఓకే, ఆ దిశగా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి నేను మాట్లాడతా. థ్యాంక్ యూ అన్న, నమస్తే, థ్యాంక్ యూ. రైట్.